దేవుని స్వరం ఎలాంటిదో దేవుని వాక్యములో పలు చోట్ల మనము చూడగలుగుచూ ఉన్నాము. ఆ దేవుని స్వరము ఆయన స్వరమే. ప్రవక్తల ద్వారా మాట్లాడుట కాదు, ఇక్కడ ప్రభువే స్వయముగా మోషే గారితో మాట్లాడుచున్నాడు. కాబట్టి 3వ అధ్యాయములో దేవుడు మాట్లాడిన తర్వాత ఎన్నో సందర్భాలలో దేవుడు మాట్లాడుచున్నాడు. 3వ అధ్యాయము 4వ వచనములో దేవుడు మోషేతో మాట్లాడెను. 4వ అధ్యాయము 1వ వచనములో దేవుడు మోషేతో మాట్లాడెను. 6వ అధ్యాయము 2వ వచనములో దేవుడు మోషేతో మాట్లాడెను. ఇలాగూ 10వ వచనములోను దేవుడు మోషేతో మాట్లాడెను. 7వ అధ్యాయం 1వ వచనం, 7వ అధ్యాయం 8వ వచనం. ఇలాగూ ధర్మశాస్త్రములో దైవజనుడైనటువంటి మోషే గారితో ఎక్కడెక్కడ దేవుడు మాట్లాడాడో చూచినప్పుడు మరలా 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 దేవుడు మోషే గారితో మాట్లాడెను అనే మాట బలముగా మన చెవులలో గింగురుమనేటట్లుగా దేవుడు మార్మరోగించుచున్నాడు. అనగా దేవుణ్ణి చూడగలిగినటువంటి భక్తులున్నారా? దేవుని స్వరాన్ని వినగలిగినటువంటి భక్తులున్నారా? బైబిల్ ఏమంటుంది? అవును అనుచు ఉన్నది. నాటి కాలములో ఉన్నారు, నేటి కాలములో ఉన్నారు. కారణము బైబిల్ చెబుతుంది, యేసుక్రీస్తు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు. ప్రభు చెబుతున్నాడు, మొదట ఉన్నవాడును నేనే, ఆఖరి వరకు ఉండేవాడును కూడా నేనే, ఉండగలిగిన వాడు నేనే అని చెప్పడానికి నేను ఆల్ఫాయు ఓమెగయునై ఉన్నాను. మొదటి వాడును నేనే, కడపటి వాడును నేనే. ఒకప్పుడు మనుషుల కోసమై ప్రాణమిచ్చాను అంటే మృతుడనైతిని, గాని ఇదిగో యుగ యుగములు జీవించువాడను. దేవుడు అనగా జీవించువాడు, దేవుడు అనగా కనబడువాడు, దేవుడు అనగా మాట్లాడువాడు, నిత్యము మాట్లాడుతూనే ఉంటాడు. మోషేతో ఒకసారి మాట్లాడి ఊరుకోలేదు, కానీ ఎన్ని మాటలు మోషే గారికి దేవుడు చెప్పున్నాడు. అందుకనే మోషే జీవితము ఎంతో ధన్యమైనది. కనుక మనము చేయవలసిన పని ఏమిటి? సూక్ష్మ ప్రార్థనని, ఇది లోకమంతా చేయాలని, లోకమునకు నా మనవి అని దైవజనుడు దైవ సన్నిధిలో గడిపినటువంటి దేవదాసు అయ్య గారు, దేవుని ప్రియదాసుడైనటువంటి దేవదాసు అయ్య గారు ఓ ప్రార్థన నేర్పించారు. ఇది ఏ మతం వారైనా చేయండి, ఏ స్థితిలో ఉన్నవారైనా చేయండి. ఆ ప్రార్థన ఏమిటి అంటే, దేవా నాకు కనబడము, నాతో మాట్లాడుము. దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడుము. గనుక ఈ అనుభవమును మనము సంపాదించుకోవడానికి చేయవలసినటువంటి పని ఏకాంత స్థలము కోరుము. దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. పొద దగ్గర దేవుడు మోషే గారు ఉన్నారు. సీనాయి కొండ మీద దేవుడు మోషే ఉన్నారు. హోరేబు కొండ దగ్గర దేవుడు మోషే ఉన్నారు. పద్మసు ద్వీపములో దేవుడు యోహాను గారు ఉన్నారు. ఏకాంత స్థలము. ఏలియా గారితో మాట్లాడి, యోహాను గారితో మాట్లాడి, భక్తులతో మాట్లాడిన దేవుడే ఈ రోజున నీవు కూర్చో, నీతో దేవుడు మాట్లాడతాడు.